ములుగు జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణకాలంలో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేల్పురి శ్రావణి భరత్ గెలుపు కోసం మంత్రి సీతక్క ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రావణి భరత్ ప్రచారంలో దూసుకుపోతున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు. ములుగు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ ఫండ్ నుంచి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని వెల్లడించారు. కూడా విజ్ఞప్తి, ఈరోజు ములుగు వెలగాలి, ములుగు అభివృద్ధి పదంలో అగ్రభాగాన ఉండాలనే ఆకాంక్షతోటి మరి ఈరోజు ములుగును మున్సిపాలిటీగా చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అడగడంతో క్యాబినెట్ లో ఆమోదం పొందించి అసెంబ్లీలో తీర్మానం చేయించి గవర్నర్ గారి చేత ఆమోద ముద్ర వేయించిన తర్వాత సంపూర్ణమైనటువంటి మున్సిపాలిటీగా మరి సంవత్సరం క్రితం ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ములుగు ఓటర్ మహాశయులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ములుగు అభివృద్ధి జరగాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. ఈరోజు ఇక్కడ నేను మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి నేను కూడా ములుగులోనే చిన్నతనం నుంచి చదువుకొని ఇక్కడే ఉండి మరి ఇక్కడే 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు మంత్రిగా పనిచేస్తున్నాం. ములుగు అభివృద్ధి కోసం మరి ఇప్పటికే 60 కోట్ల రూపాయలు మరి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే 45 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీగా మారినాక ముఖ్యమంత్రి గారు మరి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పనులు టెండర్ అయ్యి ఇప్పుడు పనుల దశలో ఉన్నాయి. మొన్న జాతర ఉండడంతో 3 నెలలు అధికారులందరూ మేడారం జాతరలో ఉండడంతో పనులన్నీ కొంత ఆగినాయి. మరి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అదే విధంగా సెంట్రల్ లైటింగ్, తర్వాత మరి ములుగు మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరన్నర కాలంలోనే దాదాపుగా 250కు పైగా శాంక్షన్ ఇల్లులు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ వచ్చే వాళ్ళకు కూడా దాదాపు 500 ఇల్లులు ఖచ్చితంగా ములుగు మున్సిపాలిటీలో ఇచ్చి పేదవాళ్ళందరినీ కూడా మరి ఆదుకుంటాము. ఈరోజు మీరు చూస్తే గతంలో రేషన్ కార్డు కూడా లేకుండా ఉండే, అలాంటి వాళ్ళకు రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ కానీ, మరి అదే విధంగా ఉచిత బస్సు కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, రైతులకు 500 బోనస్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు మరి ములుగు పట్టణ అభివృద్ధికి ఈరోజు ఇక్కడ మహిళా భవనాలు కానీ, ఆయా కుల భవనాలు కానీ, మరి కమ్యూనిటీ హాల్స్ కానీ, మైనార్టీ సోదరుల ఫంక్షన్ హాల్ కానీ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ మున్సిపాలిటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ద్వారా నాకు సంపూర్ణమైనటువంటి మరి బాధ్యతను అందించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఉంటే ఖచ్చితంగా మరి నా దగ్గరకు వచ్చి అత్యధికంగా నిధులు తీసుకెళ్లి ఆ వార్డులలో కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. కాబట్టి ఈరోజు మరి వార్డులలో మరి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన క్యాంప్ ఆఫీస్ ఇక్కడ మన ఒక శ్రావణి గారు కృష్ణా కాలనీలో మరి 9వ వార్డు నుంచి వేల్పుల శ్రావణి నిలబడడం జరిగింది. అట్లనే ములుగులో ఉన్నటువంటి 20 వార్డులలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ యొక్క ములుగు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి